యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. पुरुषेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमान शोभनो शोभमान कल्याण महाधान्यम धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः गोविंद మరి ఆదివారం తొలి ఏకాదశి చాలా విశేషమైనటువంటి పర్వదినం. రేపు స్వామివారికి తిరు కళ్యాణం జరుగుతుంది. రేపు ఉదయాన్నే 9 గంటలకి స్వామివారికి శ్రీభూ సమేత వైభవ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. వీళ్ళున్నవారు అందరూ కూడా కళ్యాణంలో పాల్గొవచ్చు. వైభవ వెంకటేశ్వర వరద గోవింద, రామ వరద గోవింద, రమణ గోవింద, రమణ గోవింద. నేను కొత్త వెంకోజీపాలెం గ్రామ అధ్యక్షుల్ని, అలాగే మా కమిటీ వారు ఉన్నారు. అయితే ఈ వెంకటేశ్వర స్వామి గుడికి ప్రత్యేకత ఏంటంటే, మా రామాలయం పక్కనే కొద్దిగా ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో ఏదో గుడి కడదాం అనుకున్నాం. కానీ ఆ వెంకటరామూర్తి స్వయంగా ఇక్కడికి వచ్చి నాకు ఇక్కడ కట్టనని ఆయన అనుగ్రహించారు. అలాగనే శంకుస్థాపన చేసి ఇతను 3 నెలల్లో మా స్థానికులందరూ కొత్త వెంకోజీపాలెం గ్రామ సేవ సంఘం స్థానికులు అందరమే ఇలా తలకో చెయ్యి మన డబ్బులు ఎత్తుకొని సందాలు ఎత్తుకొని ఈ గుడి 3 నెలల్లో మేము దీన్ని స్థాపించడం జరిగింది. అలాగే మాకు స్థాపించిన తర్వాత చాలా గ్రాండ్గా మా ప్రతిష్ట జరిగింది. అలాగే అక్కడి నుంచి మా రామకిషోర్ శర్మ గారు పంతులు గారైన ఇంతవారికి చాలా జాగ్రత్తగా అందరికీ పూజలు చేసి అభిషేకాలు చేసి ఎన్నెన్నో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా పూజలు చేసి జరిపించుకొచ్చారు. ఇంతవారికి చేసుకొచ్చి ఈ 3 నెలల నుంచి బాగా, ఎందుకంటే ముడుపుల వెంకన్న స్వామి అనే టైటిల్ పేరు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ముడుపులు ప్రతి లక్షవారం మార్నింగ్ ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు, తెలుగు రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి వచ్చి ముడుపులు కట్టి లక్షవారం 7 శనివారం తిరిగి 8వ శనివారం అభిషేకాలు చేయించి ఆ ముడుపు ఉండీలో ఏవించి అప్పుడు వాళ్ళకి వెళ్ళిన తర్వాత విత్తిన 2 వారాల్లోనే మాకు మంచి జరిగిందని మళ్ళీ వచ్చి ఆ పంతులు గారు రామకిషోర్ గారికి చెప్పడం జరుగుతుంది. కానీ నిజంగా మాకు ఇంత చేసిందంతా మా రామకిషోర్ గారే, పంతులు గారు చాలా చక్కగా ఇంతమంది చాలామందికి ఉదయం మేము ఆ రోడ్డు మీద ఉంటేనే మాకు చెప్పారు, ఏంటి మేము పలానా ఊరి నుంచి వచ్చామండి, మాకు మంచి జరిగిందండి, మళ్ళీ మేము 2వసారి ముడుపు కడుతున్నామండి అని వచ్చారు. అలాగే శ్రీకాకుళం నుంచి ఒక ఎంపీ గారు కూతురే వచ్చి స్వయంగా ఇక్కడ ముడుపు కట్టి తిరుగుతున్నారు. వాళ్ళు కూడా మాకు పరిచయం అయ్యారు. చాలా చక్కగా ఉన్నారండి. వెంకటరామూర్తి చాలా ఎక్కడ చూడలేదండి ఇలాగా ఎంత గ్రాండ్గా ఇంత అభిషేకాలు జరగడం చాలా మంచిగా చేస్తుంటారు పంతులు గారు. ఎవరైనా వచ్చి ఇంకా అభిషేకాలు చేసుకొని ఇంకా ముందుకి రాను రోజుల్లో ఇంకా డెవలప్మెంట్ అవుతుంది, ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మీరందరూ మీ మీడియా వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు. కొత్త వెంకోజీపాలెం. నా పేరు కాళ్ళ వరహాలు, మాజీ అధ్యక్షులు. 96లో నేను ప్రెసిడెంట్గా చేశాను. ఈ 96లో ప్రెసిడెంట్గా చేసి రామాలయం ప్రతిష్ఠ చేసింది నేనే. ఆ పక్కనే సంతోషమాత టెంపుల్ కట్టాలనుకున్నాం. అనివార్య కారణాల వల్ల స్వామి మాత భూలోకమాత టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయింది. తర్వాత రాను రామాయణాన్ని పంతులు గారు బాగా డెవలప్ చేసిన తర్వాత మళ్ళీ ప్రజల కోరిక మీద వెంకటరమణమూర్తి టెంపుల్ ఒకటి కడితే బాగుంటుందని చెప్పేసి గ్రామ ప్రజలంతా కోరుకున్నారు. పెద్దలతో మాకు సంప్రదింపులు చేసిన తర్వాత 22లో వెంకటరమణమూర్తి టెంపుల్ని కట్టడం జరిగింది. అలాగే రాను పంతులు గారు చేసిన తర్వాత రామకిషోర్ శర్మ గారు వచ్చిన తర్వాత ముడుపులు వెంకటరమణ అనే పేరు పెట్టి ఈ ముడుపులు కట్టించడం జరుగుతుంది. మా గ్రామానికి ఎంతో మంచి జరుగుతుందనేసి మేము కోరుకుంటూ
అలాగే ఈ బుధవారం లక్షవారం ఏమో టెంపుల్ ముడుపులు కడుతూ 7 శనివారాలు ప్రదర్శన చేస్తూ 8వ శనివారం ఉద్దాసన చెప్పుకుంటున్నారు. అందరూ కూడా బాగా చెప్పుకుంటున్నారు కాబట్టి మా గ్రామానికి ఈ అదృష్టం వచ్చింది కాబట్టి మాకు ఈ పంతులు గారికి మేము నా పేరు పేలా ప్రేమ్ కిరణ్. నేను గ్రామ సేవా సంఘం సంబంధించి 2025-26కి ప్రధాన కార్యదర్శిగా ఉన్నానండి. ఈ యొక్క ముడుపుల వెంకటేశ్వర స్వామి ఆలయం గ్రామ సేవా సంఘం కొత్త వెంకోజీపాలెం ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతూ ఉందండి. ఇది 2022 సంవత్సరంలో వైభవ్ వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది మా కొత్త వెంకోజీపాలెం గ్రామస్తులందరి సహాయ సహకారాలతో. అప్పటి నుంచి కూడా దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతూ ఎక్కడెక్కడి నుంచో అంటే ఇక్కడ లోకల్లోనే కాకుండా రాష్ట్రాలు దాటి దేశాలు దాటి ఇప్పుడు US UK నుంచి కూడా వచ్చే పరిస్థితి ముడుపులు కట్టడానికి మాకు కనబడుతుందండి. రోజు రోజుకి భక్తుల తాకిడి కూడా ఇక్కడ పెరుగుతోంది. అందుకని మేము ఒక రూల్ అంటూ పెట్టడం జరిగింది. ముడుపులు ప్రతిరోజు కాకుండా ప్రతి గురువారం ముడుపులు కట్టడం, అలాగే 7 వారాలతో ఇంకొక వారం కలిపి 8 వారాలుగా ప్రదక్షిణలు చేసి స్వామివారికి ముడుపు ఇచ్చేలోపే సమర్పించే లోపే కూడా భక్తుల కోరికలు నెరవేరడం జరుగుతుంది కనుక రోజు రోజుకి భక్తులు పెరుగుతున్నారు. అలాగే ఇక్కడ ప్రతి నెల ఏకాదశికి స్వామివారికి తిరుకల్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే ప్రతి పౌర్ణమి కూడా అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఇది కాకుండా ప్రత్యేక అలంకరణలు, ప్రత్యేక సేవలు, వార్షిక మహోత్సవాలు కూడా జరుగుతున్నాయి. దయచేసి భక్తులందరూ కూడా దీన్ని గమనించి ప్రతి భక్తులు కొత్త వెంకోజీపాలెంలో వెలిసిన శ్రీ వైభవ్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసి స్వామివారిని సందర్శించి మీ కోరికలన్నీ కూడా తీరే విధంగా మీరు స్వామివారికి పూజలు చేస్తారని మేము కమిటీ తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ.